మన దేశం నుండి విదేశాలు వెళ్ళి అక్కడ మనవాడు ఉద్యోగం చేయాలి. అబ్బా! మావాడు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడండి, లేకపోతే గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పుకుంటారు. అంటే మనవాడు ఉద్యోగిగానే బతకాలి. మావోడు మైక్రోసాఫ్ట్ అంత సంస్థ పెట్టాడండి, లేకపోతే గూగుల్ అంత సంస్థ పెట్టాడని గర్వంగా చెప్పుకోవద్దా? ఆ స్టేజ్‌కి రావాలంటే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి, ఈ దేశపు ఆలోచనలో మార్పు రావాలి. మన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. మైక్రోసాఫ్ట్ అధినేత ఇక్కడికొచ్చాడని మనం చప్పట్లు కొట్టడం గాదు. మనవాడెళ్తే విదేశాలోళ్ళు చప్పట్లు కొట్టాల. మొన్న ఆ మధ్యన అదానీ పెట్టుబడులు పెడతానంటే బైడెన్ చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు అంబానీ పెట్టుబడులు పెడతానంటే ట్రంప్ చప్పట్లు కొట్టాడు. ఏందది? వాళ్ళ స్థాయిలు దిగుతున్నాయి, మన స్థాయిలు పెరుగుతున్నాయి. కానీ మనమేమో ఇదే పారిశ్రామికవేత్తల మీద పడి ఏడుస్తుంటాం. ఎలన్ మాస్క్ ఇండియాలో పెట్టుబడులు పెడితే మనకు హ్యాపీ. అంతేగాని మనోడెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెడితే దోచేసుకున్నట్టు. అమెరికాలో పెట్టుబడిదారుని, దోపిడీదారుని అమెరికన్ అండు. మన దేశంలో వ్యాపారాలు చేసేవాడినల్లా దోపిడీదారులుగా చూపించడం మనకే పట్టిన దరిద్రం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా పోర్టులలో అద్భుతమైన బిజినెస్ చేస్తున్న అదానీ పోర్ట్స్ లేటెస్ట్గా అర్జెంటీనాలో 10 సంవత్సరాల కాంట్రాక్ట్ పొందింది. అక్కడ ఉన్నటువంటి పోర్ట్లో ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్లో సౌత్ అమెరికన్ మార్కెట్లో ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఎఫ్ఎల్ఎన్జి ప్రాజెక్టు కింద సదరన్ ఎనర్జీ వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం $70 మిలియన్. కమర్షియల్ ఆపరేషన్స్ 2027 సెప్టెంబర్ నుంచి అదానీ పరమైపోతాయి అర్జెంటీనాలో ఉన్నటువంటిది. ఇది కీలకమైనటువంటి ఇండియా అర్జెంటీనా చరిత్రలోనే కాదు, భారతదేశపు పెట్టుబడులు, భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచమంతా విస్తరిస్తున్నారనడానికి సాక్ష్యం.